హాయ్ గైస్. సో వెబ్ పేజెస్లో ఎఫ్ఏక్యూస్ని ఎలా యాడ్ చేయాలో అర్థం కావట్లేదు, ఎస్పెషల్లీ వర్డ్ప్రెస్లో. సో వర్డ్ప్రెస్లో ఎఫ్ఏక్యూస్ని ఎలా యాడ్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. మరికెందుకు ఆలస్యం, ఈ వీడియో చివరి వరకు చూసేయండి. స్టే ట్యూన్ విత్ మీ. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో కనుక చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ కనుక మీరు ఎనేబుల్ చేసుకుంటే వెబ్ డిజైనింగ్ రిలేటెడ్, వర్డ్ప్రెస్ రిలేటెడ్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. మీరు కనుక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నట్లయితే ఆల్వేస్vj ఫర్ యూని కూడా ఫాలో అవ్వండి. సో మీకు ఎటువంటి వీడియోస్ కావాలని కింద కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. సో ఎఫ్ఏక్యూస్ని మనం టాగుల్ ఎలిమెంట్ అనేటువంటి ఒక ఎలిమెంట్ని యూస్ చేసుకొని ఎలిమెంటర్ ద్వారా మనం క్రియేట్ చేస్తాము. సో ఈ టాగుల్ ఎలిమెంట్ని ఎలా యూస్ చేయాలి ఏంటి అని తెలుసుకోవడం కోసం మనం మన కంప్యూటర్స్ కనుక వెళ్ళిపోదాము. సో టాగుల్ ఎలిమెంట్ని యూస్ చేసే ముందు టాగుల్ ఎలిమెంట్ని ఎందుకు యూస్ చేస్తారు అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ టాగుల్ ఎలిమెంట్ కనుక మీరు చూసినట్లయితే ఇది కూడా సిమిలర్గా ట్యాబ్స్ ఎలిమెంట్ లాగే వర్క్ చేస్తుంది. సో ఇక్కడ మనం కనుక ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే, సో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని కానీ ఒక సర్వీస్ని కానీ పర్చేస్ చేసేటప్పుడు ఆ పర్చేస్కి సంబంధించినటువంటి ల్యాండింగ్ పేజ్లో సో ఇట్లాంటి ఒక ఎఫ్ఏక్యూ సెక్షన్ ఒకటి ఉంటుంది అన్నమాట, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని. సో ఆ ప్రోడక్ట్ కానీ ఒక సర్వీస్ కానీ పర్చేస్ చేసేటప్పుడు సో జనరల్గా వచ్చేటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేస్తూ ఎఫ్ఏక్యూ సెక్షన్స్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో అటువంటి ఎఫ్ఏక్యూ సెక్షన్స్ని యాడ్ చేయడానికి మనం ఈ టాగుల్ అనేటువంటి ఎలిమెంట్ని యూస్ చేస్తాం అనమాట. సో ఇది హెల్ప్ చేయడం, దీనివల్ల ఏంటంటే మనకి SEO ర్యాంకింగ్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది టాగుల్ ఎలిమెంట్ వల్ల ఉన్నటువంటి బెనిఫిట్ అనమాట. సో ఇప్పుడు టాగుల్ ఎలిమెంట్ని ఏ విధంగా యాడ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే సో ట్యాబ్స్ ఎలిమెంట్ కింద టాగుల్ ఎలిమెంట్ ఉంది. సో దీనికోసం నేను ఒక కాలమ్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ టాగుల్ ఎలిమెంట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. సో మీరు ఎప్పుడైతే ఈ టాగుల్ ఎలిమెంట్ అదేవిధంగా ట్యాబ్ ఎలిమెంట్ రెండు సిమిలర్గా ఉంటాయండి, సో సిమిలర్గా క్రియేట్ చేయడానికి. సో ఇక్కడ నేను ఒక క్వశ్చన్ని యాడ్ చేస్తున్నాను. సో ఈ క్వశ్చన్ ఏంటి అంటే ఈజ్ ఇట్ టాగుల్ ఎలిమెంట్ ఫ్రీ. సో ఈ టాగుల్ ఎలిమెంట్ అనేది ఫ్రీగా యూస్ చేసుకోవచ్చా? ఎస్, యూ కెన్ యూజ్ దిస్ ఎలిమెంట్ విత్ ద ఫ్రీ వర్షన్ ఆఫ్ ఎలిమెంటర్. సో ఈ విధంగా. అదే ఇంకొకటి ఉంది, ఇంకొక క్వశ్చన్ ఉంది యాడ్ చేయాలి అనుకున్నప్పుడు సో ఇక్కడ మీరు చేంజ్ చేయొచ్చు. ఈజ్ ఇట్ ఈజీ టు యూస్? ఓకే, ఇంకో క్వశ్చన్ అడిగారు. ఎస్, ఇట్ ఈస్ సిమిలర్ టు ట్యాబ్స్ ఎలిమెంట్ యూ కెన్ యూజ్ ఇట్ ఈజీలీ. ఓకే, సో ఈ విధంగా మీరు యాడ్ చేయొచ్చు అన్నమాట. ఒకవేళ మీకు డూప్లికేట్ చేయాలి అనుకున్నప్పుడు సో ఇక్కడ ఉన్నటువంటి డబుల్ ఫైల్కి దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇంకొక కాలమ్ అనేది వస్తుంది, దాన్ని మీరు ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో చూడండి, సో ఈ విధంగా దీన్ని డూప్లికేట్ చేసి ఇంకొక సెక్షన్ యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు ఏంటి అంటే కంటెంట్ని యాడ్ చేసుకోవచ్చు. సో కంటెంట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఐకాన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి టాగుల్ క్లోజ్ చేయకపోతే ఏమో ఇలా సైడ్కి ఉంది యారో మార్కు రైట్ సైడ్కి, అదేవిధంగా మీరు టాగుల్ని ఓపెన్ చేస్తే అప్ సైడ్కి ఉందన్నమాట. సో ఈ ఐకాన్ని ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఐకాన్ లైబ్రరీ నుంచి. సో ఈ ఐకాన్ లైబ్రరీలో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐకాన్స్ అనేవి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఐకాన్స్లో మీరు దేన్నైనా కూడా యూస్ చేయొచ్చు. చూడండి, సో యాక్టివ్లో ఉన్నప్పుడు అది ఐకాన్ అనేది మారుతుంది. సో దానికి కింద ఉందన్నమాట. సో మీరు దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం కలర్స్ కాంబినేషన్ చూద్దాం. సో ఇది కూడా సిమిలర్గానే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బార్డర్ విడ్త్ అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి బార్డర్ ఏదైతే ఉందో సో దీని విడ్త్ మనం ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే సో మనం దీన్ని స్క్రోల్ చేసి మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ స్పేస్ కూడా. అయితే ఇక్కడ మనం వీటిని డిఫాల్ట్గా వదిలేస్తే మంచిది, ఎందుకంటే ఈ కంటెంట్తో పాటుగా మనకి స్పేసింగ్ అనేది కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. సో కంటెంట్ ఎంత ఉంటే అంత తగ్గట్టుగా స్పేసింగ్ అనేది వస్తుంది అన్నమాట. సో కాబట్టి ఇబ్బంది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది చూడండి, 2 లైన్స్ ఉంది. సో ఇది 2 లైన్స్ ఉంది. సో ఇది 3 లైన్స్ ఉంది. ఆటోమేటిక్గా కంటెంట్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో ఇది 1 లైన్ ఉంది. సో
దానికి తగ్గట్టుగా ఏంటి అంటే స్పేసింగ్ అనేది అరేంజ్ చేసుకుంటుంది అనమాట. సో కాబట్టి మనం పెద్దగా స్పేసింగ్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటంటే టైపోగ్రఫీ రిలేటెడ్ సెట్టింగ్స్ అనమాట. సో కలర్, సో ఇక్కడ బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ ఉంది. సో నేను దీన్ని కొంచెం డార్క్ బ్లూ చేసుకుంటున్నాను. సో చూడండి, సో అన్నిటికీ అప్లై అయింది. సో యాక్టివ్ కలర్ వచ్చేసి ఏంటి అంటే, సో మనకి ఆ టాగుల్ మనం ఓపెన్ చేసినప్పుడు దాని ట్యాప్ పైన ఉన్న టెక్స్ట్కి ఏ కలర్ అప్లై చేయాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది ఓపెన్ చేశారనుకోండి, సో ఇది ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు ఏంటి అంటే సో టైపో రిలేటెడ్ సెట్టింగ్స్ కూడా మీరు చేసుకోవచ్చు. సో మీరు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్కి మీరు చేంజ్ అవ్వచ్చు. సో ఈ టైపింగ్ సెట్టింగ్స్ అన్నీ మీకు తెలుసు కదా. సో ఒకవేళ మీరు కనుక ఈ టైపింగ్ సెట్టింగ్స్ సంబంధించిన వీడియో కనుక చూడకపోతే ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియో చూడండి. సో మీకు బాగా అర్థమవుతుంది. అండ్ విడ్త్ కానీ లైన్ హైట్ కానీ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఐకాన్కి సంబంధించిన కలర్స్ కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఇంకొక సెట్టింగ్ ఉంది. సో ఐకాన్ స్టార్టింగ్లో కావాలా ఎండింగ్లో కావాలని. సో ఇక్కడ నేను ఎండింగ్లో పెట్టినట్లయితే చూడండి, ఇక్కడ స్టార్టింగ్లో పోయింది. సో ఇక్కడ మీకు ఎండింగ్లో ఐకాన్ అనేది వస్తుంది, బట్ అది అంత యాప్ట్గా లేదు. సో నేను స్టార్టింగ్లోనే ప్రిఫర్ చేస్తాను. అండ్ దీని యొక్క కలర్ టాగుల్ ఐకాన్ యొక్క కలర్ కానీ లేకపోతే యాక్టివ్ కలర్ కానీ మీరు కావాలంటే ఇక్కడ డిఫరెంట్గా పెట్టుకోవచ్చు, బట్ ఇట్స్ స్టిల్ గుడ్. సో తర్వాత కంటెంట్, సో కంటెంట్కి సంబంధించి కలర్. సో నేను దీని యొక్క కలర్ని కొంచెం డార్క్ చేస్తున్నాను. సో కావాలనుకుంటే టైపోగ్రఫీ చేంజెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఏంటి అంటే చాలా ఈజీగా టాగుల్ ఎలిమెంట్స్ ద్వారా FAQ సెక్షన్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రివ్యూ చూద్దాం. సో ఈ విధంగా మీకు టాగుల్ ఎలిమెంట్ అనేది వస్తుంది. సో దీనికి ఒక హెడ్డింగ్ యాడ్ చేద్దాము. ఫ్రీక్వెంట్లీ asked questions. So make it center, auto colors, opens, update. సో ఇప్పుడు చూడండి, సో ఈ విధంగా మీరు ఏంటి అంటే సో చాలా ఈజీగా వీటిని యాడ్ చేసుకోవచ్చు. సో వీటిని ఏంటి అంటే ఫుల్ కాలంలోనే కాదు, మీరు ఇన్నర్ సెక్షన్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇన్నర్ సెక్షన్ యాడ్ చేస్తున్నాను. ఇన్నర్ సెక్షన్ యాడ్ చేసి ఈ టాగుల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దీన్ని ఒక దాంట్లోకి మీరు మూవ్ చేసుకోవచ్చు కూడా. సో ఇక్కడ మీరు ఇది ఇంకొక ఇమేజ్ లాంటిది ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, సో అప్పుడు ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఒకసారి కనుక మీరు రిఫ్రెష్ చేసినట్లయితే సో అది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా టాగుల్ ఎలిమెంట్ని యాడ్ చేసుకోవచ్చు. చూసారు ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా టాగుల్ ఎలిమెంట్ని యూస్ చేసుకొని FAQ సెక్షన్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి యూస్ఫుల్ అవుతుంది కూడా షేర్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. సో మళ్ళీ మరో ట్యూటోరియల్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ విజయ్ సైనింగ్ ఆఫ్.